ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే జున్ను చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు అర్జున్ వచ్చి, ఏంటి జున్ను ఎందుకు అలా అలిగావు, ఎవరి మీద అంత కోపం అనగానే, నాకు ఎవరి మీద అంత కోపం లేదు, నా మీద నాకే కోపం. ఎందుకంటే నేను అమ్మ మాట వినడం లేదు కదా, అందుకే బాధగా ఉంది. అమ్మ చెప్పిన ఏ మాట కూడా ఏ పని కూడా చేయడం లేదు కదా, నా మీద నాకే కోపంగా ఉంది అని చెప్పి జున్ను చెప్తూ ఉంటాడు అర్జున్కి. ఇక దూరంగా వింటూ ఉంటుంది అర్జున్ వాళ్ళ అమ్మ కూడా. ఇక లక్ష్మి కూడా అక్కడే నిల్చుంటుంది. ఇక అప్పుడు అర్జున్ అంటాడు, ఎందుకని మీ అమ్మ చెప్పింది చేయొచ్చు కదా, అమ్మ బాధపడుతుందని తెలిసినప్పుడు చేయడానికి ఏంటి నీకు ప్రాబ్లం అనగానే, ఇవాళ ఫాదర్స్ డే, స్కూల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్, అందరూ వాళ్ళ ఫాదర్స్తో వస్తారు, నేను ఎవరితో వెళ్ళాలి, అందుకే నాకు బాధ, నేను వెళ్ళనంటున్నాను అమ్మతోని అని చెప్పి జున్ను అంటూ ఉంటే, అప్పుడు అర్జున్ అంటాడు, ఓ అదా నీ ప్రాబ్లం, సరే నేను వస్తాను, ఓకేనా, నేను వస్తే నీకు హ్యాపీయేనా అని చెప్పి అంటాడనమాట అర్జున్. అప్పుడు జున్ను, మీరు వస్తారా, నిజంగా వస్తారా, మీరు వస్తే నాకు డబల్ హ్యాపీ, నేను వెంటనే వెళ్ళి రెడీ అవుతాను అని చెప్పి ఇక జున్ను అక్కడి నుంచి వెళ్తాడనమాట. ఆ తర్వాత అర్జున్ అంటాడు లక్ష్మితోని, సారీ లక్ష్మి, నేను యాక్చువల్గా జున్ను హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి నేను వస్తానని చెప్పి అన్నాను, అంతకుమించి ఇంకేం లేదు, నీకు వద్దు ప్రాబ్లం అని చెప్పి అనిపిస్తే మాత్రం చెప్పు, నేను ఇక్కడే డ్రాప్ అయిపోతాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, అయ్యో అదేం లేదు, మీరు కూడా రెడీ అవ్వండి, నేను కూడా జున్ను రెడీ చేసి నేను కూడా బయలుదేరదాము అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్తుంది. పక్క మిత్ర రెడీ అయి వస్తాడనమాట సూట్ వేసుకొని. అప్పుడు లక్కీ చూస్తూ, అబ్బా నాన్న ఎంత బాగున్నావు, హీరోలా ఉన్నావు, నిజంగా నువ్వు హీరో అయిపోవాల్సిందే అని చెప్పి అనగానే, అప్పుడు మిత్ర అంటాడు, ఖచ్చితంగా నీకోసం అంటే సినిమా హీరో కాకపోయినా బుల్లితెర హీరో అయినా అవుతాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి ఇక అరవింద వస్తుంది. మరోపక్క మనీషా దేవి అని కూడా వస్తారు. అప్పుడు అరవింద అంటుంది, బాగుంది నీ కూతురు అడగడం, నువ్వేమో హీరో అవుతానని చెప్పి మాట కూడా ఇచ్చేయడం అని చెప్పి మిత్రతో అంటూ ఉంటే, అప్పుడు మిత్ర, నా కూతురు అడగాలే కానీ ఏదైనా చేస్తాను, హీరో కూడా అవుతాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు అక్కడే ఉన్న మనీషా అంటుంది, బాగుంది మిత్ర బాగుంది, లక్కీ నీకు ఇప్పుడు చెప్పింది నువ్వు హీరో అవుతావు అని చెప్పి, కానీ నేను ఎప్పుడో చెప్పాను, అప్పుడు నీకు నా మాటలు ఎక్కలేదే అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పుడు మిత్ర అంటాడు, ఎవరు ఎప్పుడు చెప్తే అప్పుడే ఎక్కాలని ఉంటే అప్పుడే ఎక్కుతుంది, నువ్వు ఎప్పుడో చెప్పావు కానీ అప్పుడు ఆ మాటలు నాకు ఎక్కలేదు, నా లక్కీ నాకు చెప్పేసరికి నాకు ఎక్కాయి. అప్పుడు దేవి అని, అంతేలే మిత్ర, ఈ ఇంట్లో ఉండేవాళ్ళంటే ఎప్పుడూ లోకవే కదా అని చెప్పి అంటుంది. ఆ తర్వాత అప్పుడే వివేక్ వచ్చి, ఏంటమ్మా ఎప్పుడు చూసినా అగ్గిపుల్ల వెలిగించడానికి రెడీగా ఉంటావు అనగానే, రారా, నువ్వు ఒకడవే నన్ను అనడానికి తక్కువ ఉన్నావు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక వివేక్ అంటాడనమాట లక్కీతోని, ఏంటి లక్కీ, మీ డాడీయే రావాలా, చిన్న డాడీ రాకూడదా ఫంక్షన్కి అనగానే, అప్పుడు లక్కీ, నేను పిలవకైనా నువ్వు వస్తావు కదా బాబాయ్ జాను టీచర్ కోసం అని చెప్పి అనగానే ఇక అందరూ నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత ఇక అరవింద, అవును దేవ్యాని మనీషా మీరు కూడా రావచ్చు కదా ఇంట్లో ఉండే బదులు అనగానే, ఇక మనసులో దేవ్యాని, ఆ జాను నుంచి నా కొడుకుని కాపాడుకోవడం కోసమైనా నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంది. వస్తాం అక్క అని చెప్పి దేవ్యాని చెప్తా ఉంటుంది. ఆ తర్వాత లక్కీ, ఒక్క నిమిషం అని చెప్పి రూమ్లోకి వెళ్ళి కెమెరా తీసుకొస్తుంది. ఇక అప్పుడు, ఏంటి ఇది కూడా షూట్ చేస్తావా అక్కడ అని చెప్పి వివేక్ అంటాడు. అవును మరి, బ్లాగర్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అని చెప్పి లక్కీ అంటుంది. ఆ తర్వాత వివేక్, అవును నువ్వు ఈ కెమెరా అంతా మన జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళావు కదా, అక్కడేం షూట్ చేయలేదా అనగానే, షూట్ చేశా కదా, చూపిస్తాను ఆగండి వీడియోస్ అని చెప్పి కెమెరా ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇక కరెక్ట్గా చూపించే టైంకి ఇక అరవింద్ అంటుంది, అబ్బా లక్కీ లేట్ అయిపోతున్నాము, పద ఈ వీడియోస్ అన్ని తర్వాత కూడా చూసుకోవచ్చు కదా అని చెప్పి అనగానే, ఇక లక్కీ క్లోజ్ చేసేస్తుంది ఆ కెమెరాని. ఈ లోపల అక్కడికి భాస్కర్ రావడంతో, భాస్కర్ నువ్వు కూడా రా, పద ఫంక్షన్కి వెళ్దాము అని చెప్పి అరవింద్ అనడంతో ఇక ఇంట్లో అందరూ బయలుదేరతారు ఫంక్షన్కి. మరో పక్క జున్ను వాళ్ళు స్కూల్కి బయలుదేరతారనమాట. ఇక కార్లో జున్ను, అర్జున్, ఇక వెనకాల సీట్లో లక్ష్మి కూర్చుని ఉంటుంది. ఇక బయలుదేరతారు. ఇక జున్ను అంటాడు, థ్యాంక్ యూ సో మచ్ బాబా, ఇంతకుముందు నాకు ఫాదర్స్ డే నచ్చేది కాదు, కానీ ఇప్పుడు మీరు నా కోసం స్పెషల్లీ నా కోసమే వస్తున్నారు కదా, ఇప్పుడు నాకు ఫాదర్స్ డే కూడా నచ్చుతుంది అనగానే, అర్జున్ అంటాడు, నీకోసం ఈ మాత్రం కూడా నేను చేయలేనా అని చెప్పి అంటాడు. మరో పక్క ఇటు మిత్ర వాళ్ళు కూడా బయలుదేరతారు కదా కార్లో. ఇక అప్పుడు అరవింద అంటుంది మిత్రతోని, అవును మిత్ర, టీసీ తీసేసుకుంటాను, స్కూల్ మార్పిచ్చేస్తాను లక్కీకి అని చెప్పి తెగ అన్నావు కదా, మళ్ళీ ఏంటి సైలెంట్ అయిపోయావు అని చెప్పి అనగానే, అప్పుడు మిత్ర అంటాడు, ఇదిగో ఈ లక్కీ తెగ గోల పెట్టేసింది, స్కూల్ మారిస్తే నేను సరిగ్గా చదవలేను, నా మైండ్ అక్కడ ఉండదు, అది ఇది అని చెప్పి మొత్తానికి నన్ను కన్విన్స్ చేసేసరికి ఇక నేను కూడా సైలెంట్ అయ్యాను మామ్ అని చెప్పి చెప్తాడనమాట మిత్ర అరవిందకి. మంచి నాన్న, ఇలా చెప్పగానే అలా వింటాడు అని చెప్పి లక్కీ కూడా పొగుడుతూ ఉంటుంది మిత్రని. ఆ తర్వాత అరవింద అంటుంది, అవును లక్కీ, మీ ఫ్రెండ్ జున్ను కూడా వస్తున్నాడా ఈ ఫాదర్స్ డే ఫంక్షన్కి అనగానే, ఏమో నాన్నమ్మ తెలీదు అని చెప్పి అంటుంది లక్కీ. పక్క వివేక్ అంటాడు, నీ ఫ్రెండ్ వస్తున్నాడో లేదు తెలియకపోవడం ఏంటి నీకు అనగానే, ఇప్పుడే కనుక్కుంటా బాబాయ్, నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి ఇక స్పీకర్ ఆన్ చేయబోతూ ఉంటే, ఏం అవసరం లేదు, నా ఫోను మన కార్ బ్లూటూత్కి కనెక్ట్ అయి ఉంది అని చెప్పి చెప్తాడనమాట వివేక్. ఇక అటు పక్క లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో లక్కీ అనగానే, హలో అమ్మ, జున్ను ఫాదర్స్ డే ఫంక్షన్కి వస్తున్నాడా అని చెప్పి అడగగానే, ఇక లక్ష్మి అంటుంది, బయలుదేరాము, మీ అర్జున్ అంకుల్ కూడా బయలుదేరారు, మీ అర్జున్ అంకుల్ రాబట్టి ఇక జున్ను కూడా బయలుదేరాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, ఫోన్లే రాడనుకున్నాను, మొత్తానికి బయలుదేరారు కదా, స్కూల్లో కలుద్దాం
చూద్దామమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి వాయిస్ విన్న మిత్ర అరవింద ఇదేంటి లక్ష్మి వాయిస్ లాగా ఉందేంటి, అలాగే అనిపిస్తుంది అని చెప్పి మిత్ర అనుకుంటాడు. ఇటు పక్క అరవింద్ ఏమో తెలిసిన వాళ్ళ వాయిస్ లాగా ఉందేంటి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అరవిందకు కూడా ఫోన్ పెట్టేశాక ఇక మిత్ర అంటాడు, ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎవరితోని లక్కీ అనగానే జున్ను వాళ్ళ అమ్మతోని అని చెప్పి చెప్తుందనమాట లక్కీ. అప్పుడు మిత్ర అంటాడు, మరెందుకు వాళ్ళమ్మ నువ్వు అమ్మ అంటున్నావు అనగానే ఊరికే నన్ను పిలవాలనిపించింది అందుకే అమ్మ అన్నాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అని పిలవకు అని చెప్పి మిత్ర చెప్తాడు. సరే నాన్న అని చెప్పి చెప్తుందనమాట లక్కీ. ఆ తర్వాత వివేక్ అంటాడు, అవును లక్కీ, మీ జున్నుకి ఎందుకు ఫాదర్స్ డే ఫంక్షన్కి రావడం ఇష్టం లేదు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు లక్కీ అంటుంది, అదా బాబాయ్ అదొక పెద్ద కథ అనగానే, పెద్ద కథే ఓకే కానీ చిన్నగా చెప్పు వింటాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అది అని చెప్పబోతూ ఉంటుంది లక్కీ. ఇక అప్పుడు మిత్ర కార్ డ్రైవ్ చేస్తూ, వివేక్ ఇప్పుడు పిచ్చి పిచ్చి టాపిక్లు ఇవన్నీ రేస్ చేసి నా బుర్ర తినకు అనగానే ఇక సైలెంట్ అయిపోతారనమాట. ఆ తర్వాత అరవింద్ అంటుంది మిత్రతోని, మిత్ర అది ఫోన్లో వాయిస్ అనగానే అప్పుడు మిత్ర, అమ్మ దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అంటాడు. ఇక అరవింద్ కూడా సైలెంట్ అయిపోతుంది. మరో పక్క స్కూల్కి రీచ్ అయిపోతారనమాట లక్కీ వాళ్ళు. ఇక టీచర్స్ అక్కడ జాను అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట వెల్కమ్ చెప్పడానికి పేరెంట్స్కి. ఇక మిత్ర వాళ్ళు రాగానే హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి టీచర్స్ విష్ చేస్తారు. ఇక జాను కూడా విష్ చేస్తుందనమాట. ఆ తర్వాత లక్కీ అంటుంది, జున్ను వాళ్ళు వచ్చారా టీచర్ అనగానే, ఇంకా రాలేదు ఆన్ ది వే వచ్చేస్తున్నారు అనగానే అప్పుడు లక్కీ, నాన్న మీరు లోపలికి వెళ్ళండి నేను జున్నుని తీసుకొని లోపలికి వస్తాను అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు, ఇక్కడ దాకా వచ్చినవాడు నువ్వు లేవని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడా ఏంటి, వస్తాడులే పద లోపలికి అనగానే అప్పుడు అరవింద్ అంటుంది, ఎందుకు లక్కీ మీ నాన్నకి ఆ జున్నుకి పడదు కానీ తెలుసు కదా, ఎందుకు పదే పదే ఆ జున్ను పేరు తెలుస్తావు అనగానే, ఏమో నాన్నమ్మ నాకు మంచి బ్రదర్ లాగా అనిపిస్తాడు జున్ను, మంచిగా మాటలు చెప్తాడు, కబుర్లు చెప్తాడు, నన్ను నవ్విస్తాడు, నాతో ఆడిస్తాడు, అందుకే నాకు చాలా ఇష్టం, అదంటేనే నాన్నకి కష్టం ఎందుకో అర్థం కాదు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట లక్కీ. చాలే నువ్వు వాడి గురించి చెప్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది అని చెప్పి మిత్ర అంటాడు. ఆ తర్వాత ఇక అటు ఇటు చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటి వివేక్ రాలేదా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. అక్కడ మనీషా దేవి అని అందరూ ఉంటారు కానీ వివేక్ మాత్రం కనిపించడు అనమాట. జానుకి ఇలాంటి అవకాశం వదులుకోడే, వివేక్ ఎందుకు రాలేదా అన్నట్టుగా చూస్తూ ఉంటే, ఏంటి అటు ఇటు చూస్తున్నారు టీచర్ అని చెప్పి అనగానే, అదే పేరెంట్స్ పిల్లలు అందరూ వచ్చారో లేదా చూస్తున్నాను, మీరు లోపలికి కూర్చోండి అని చెప్పి జాను బయటకు వచ్చి, వివేక్ ఇలాంటి అవకాశం వదులుకోడు కదా, వచ్చే ఉంటాడు ఎక్కడైనా ఉన్నాడా అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఈ లోపల దూరంగా గమనిస్తూ ఉంటాడనమాట వివేక్. ఇక వివేక్ని చూస్తుంది జాను. నా కోసమే చూస్తున్నావని నాకు తెలుసులే అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, నీకోసం నేనేం చూడట్లేదు అని చెప్పి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దూరంగా గమనిస్తుంది దేవ్యాని, రే వివేక్ అక్కడేం చేస్తున్నావు, మేమందరూ ఇక్కడ ఉంటే ఇట్రా అని చెప్పి అనగానే, పద జాను అని చెప్పి వివేక్ జాను వస్తారనమాట. ఏంటి అందరూ ఇక్కడ ఉంటే అక్కడ నీకు దాంతో ఏం పని, ఏం మాటలు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, ఇక అరవింద వచ్చి, చూడు దేవ్యాని వాడు జస్ట్ జానుతో మాట్లాడుతున్నాడు, మెళ్ళో ఏం తాళి కట్టట్లేదు, నీ మాటకు విలువిచ్చి వాడు ఆగాడు, నువ్వు కూడా అంతే విలువిస్తే బాగుంటుంది అని చెప్పి దేవ్యానితో చెప్తూ ఉంటుంది అరవింద. ఇక్కడ ఎవరికి ఎంత విలువిస్తున్నారో నాకు మాత్రం నా మాటకు మాత్రం విలువే లేదు అని చెప్పి దేవి అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక దేవి అని వెనకాల మనీషా కూడా వెళ్ళిపోతుంది. దేవి అని అలా అనేసరికి వివేక్ కూడా కోపం వచ్చి స్కూల్ లోపలికి వెళ్ళిపోతాడు. మరో పక్క ఇక స్కూల్కి రీచ్ అవుతారనమాట జున్ను వాళ్ళు. కార్లో నుంచి జున్ను, అర్జున్ అలాగే లక్ష్మి దిగుతారనమాట. ఇక దిగి ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక దూరంగా అరవింద గమనిస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. మరి అరవింద లక్ష్మిని చూస్తుందా లేదా అనేది మనకి కమింగ్ ఎపిసోడ్లో ఇంకా క్లియర్గా తెలుస్తుంది. వీడియో నచ్చితే మాత్రం అస్సలు మర్చిపోకుండా లైక్ చేయండి.